నిరుత్సాహం ఏం చేస్తున్నదంటే నీకోసం దేవుడు సిద్ధపరిచిన ఆ ప్రవచన వాగ్దానాలని బ్లాక్ చేసేస్తున్నది. దిస్ ఇస్ ద డెవిల్. ఈరోజు నీ జీవితంలో వాగ్దానాలు ఎందుకు ఫుల్ఫిల్ కావటం లేదంటే జస్ట్ బికాస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. సాతాను ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహపరుస్తుంది, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనకు ఎదురవుతున్న భయంకరమైన పోరాటాల మధ్యలో మనం ఎవరిని చూద్దామంటే విశ్వాసమునకు కర్తని చూద్దాం. ఆమేన్. ద ఆథర్ ఆఫ్ ఫెయిత్, హిస్ నేమ్ ఇస్ జీసస్. హల్లెలూయా. మనం ఎవరిని చూద్దాము అంటే ఆ విశ్వాసమునకు కర్త అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువును చూద్దాం. ఫెయిత్ అంటే యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అంటేనే ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఇదిగో మనకి ఎదురవుతున్న ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో మనం పోరాటాలని, వ్యతిరేకతలను, నిరుత్సాహమును, కృంగిపోయే స్థితిని, మనల్ని హేళనాస్పదంగా మాట్లాడే ప్రజల వైపు మనం చూడొద్దు. కానీ మనం ఎవరిని చూద్దామంటే విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును మనం చూద్దాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును చూస్తావో అప్పుడు నీ జీవితంలో ఆ వాగ్దానాలన్నీ కూడా యాక్టివేట్ కావటం జరుగుతుంది. అనారోగ్యం వచ్చింది అంటే నీవు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, కానీ ఆ డాక్టర్స్ యొక్క రిపోర్ట్స్ చూసి నువ్వు భయపడొద్దు. కానీ ఆ అనారోగ్యానికి నివారణ అనేది బైబిల్లో ఒక మహిమ కలిగిన రిపోర్ట్ ఉన్నది. నేను స్వస్థపరచు యెహోవా అని. గట్టిగా చప్పట్లు కొడదాం. భార్య భర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలు కలిగితే నాకు వాళ్ళ కౌన్సిలింగ్ కావాలా, వీళ్ళ కౌన్సిలింగ్ కావాలని పరిగెత్తుతున్నావు. కానీ బైబిల్లో ఒక వాగ్దానం ఉన్నది, నేను సమాధానకర్తయని. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అప్పుల బంధకాలలో కూరుకుపోయి నువ్వు బ్రతుకుతూ నీ బాధలు, నీ అప్పుల సమస్య, నీ మానసికమైన ఒత్తిళ్లు అందరికీ చెప్పుకుంటున్నావు. కానీ నీతిమంతులు దయాళులై అప్పిచ్చెదరు గాని అప్పు చేయరని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవని దేవుని రిపోర్ట్స్ సెలవిస్తున్నాయి. చప్పట్లు కొడదాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగానే దెర్ ఇస్ నో హోప్ అంటాడు డాక్టర్. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఏమంటున్నాయంటే దెర్ ఇస్ 100% హోప్ అంటున్నాయి. గట్టిగా చెప్పట్లు కదా. అబ్రహాము శారా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ అన్నాడు, అబ్రహాం ఐఎమ్ వెరీ సారీ, దెర్ ఇస్ నో హోప్, నీకు పిల్లలే పుట్టరు అని డాక్టర్స్ అన్నారు. కానీ ఆ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఈ యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, అబ్రహామా నీకు పిల్లలే పుడతారు. డాక్టర్స్ ఏమంటున్నారు, నీకు పిల్లలే పుట్టరు అంటే ఈ పరమ వైద్యుడు ఏమంటున్నాడంటే నీకు పిల్లలే పుడతారు. డాక్టర్స్ అంటారు దెర్ ఇస్ నో హోప్ అంటే దెర్ ఇస్ 100% హోప్. ఎందుకంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసిన దేవుడే మనము కలిగి ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎర్ర సముద్రం గురించి తెలుసు, యోర్దాను నది గురించి తెలుసు,
ఎరుకో గోడల గురించి తెలుసు. గొప్ప గొప్ప మహిమ కలిగిన కార్యాలు దేవుడు బైబిల్ గ్రంథంలో చేసినాడని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని అద్భుతాలు నువ్వు విన్నావు, చదివినావు. కానీ నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగటం లేదంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యను చూస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ లైఫ్ లో మిరకల్ జరుగుతుంది. అంతే. గట్టిగా చప్పట్లు కొట్టండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. చాలు. యేసుక్రీస్తు ప్రభు దోణిలో శిష్యులతో పాటు వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా గాలి, తుఫానులు, అలలన్నీ కూడా అలలన్నీ కూడా ఆ యొక్క దోణ మీద పడుతూ ఉంటే శిష్యులు భయపడుతూ ఉన్నారు. ఇక దోణె మునిగిపోతుందేమో అనే భయం భయం భయం. కానీ యేసుక్రీస్తు ప్రభు లేచేయమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా. ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆ బోట్లోనే కూర్చున్నాడు. ఆమేన్. అల్ప విశ్వాసులారా అని అంటానికి కారణం ఆ విశ్వాసమునకు కర్త ఆ ఒడ్డున లేడు. ఆమేన్. ఆ విశ్వాసమునకు కర్త ఇంట్లో వదిలిపెట్టి రాలే. ఆ విశ్వాసమునకు కర్త సముద్రమును 2 పాయలు చేసిన కర్త, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన కర్త, గాలి తుఫానులను అణిచిన ఆ విశ్వాసమునకు కర్త ఎక్కడున్నాడంటే వారితో పాటు దోణిలోనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా. ఎందుకు భయపడుతున్నారు? పక్కన వారితో చెప్పండి, ఎందుకు భయపడుతున్నారు? కుడి చేయి పైకెత్తి చెప్పండి, ఎందుకు భయపడుతున్నా నేను అనండి. అంటే భయపడుతున్నా అన్నట్టు నేను. హల్లెలూయా. ఈ ప్రశ్న శిష్యులతో కాదు వేసింది యేసయ్య. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఎందుకో తెలుసా? చదవండి 18వ వచనం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 26వ వచనంలోనేమో గాలి తుఫానులు వచ్చి ఆ దోణినంత సముద్రంలో ముంచి వేస్తున్నాయి. 18వ వచనంలో యేసయ్య ఏమంటున్నాడంటే మనం అద్దరికి చేరబోతున్నాం అంటున్నాడు. అద్దరికి చేరబోతున్నాము అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అద్దరికి చేరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు గాలి తుఫానులు రాని, అలలు రాని, ఏమైనా జరగని బయటికి తీసుకొని వచ్చి నిన్ను అద్దరికి చేరుస్తాడు. అంతే. శిష్యులకు ఏముండాలంటే ఒకవేళ గాలి తుఫానులు రాని, దోణె మునిగిపోయినా, మనమందరము సముద్రం లోపలికి వెళ్ళినా ఇదిగో ఈ యొక్క విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని అద్దరికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం సముద్రంలో మునిగిపోయినా సముద్రములో నుంచి సజీవంగా మనల్ని బయటికి లేపి అద్దరికి చేర్చడానికి ఈయన నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏనాడో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను అద్దరికి చేరుస్తానని. కానీ శిష్యులకు వచ్చిన నిరుత్సాహము నిన్ను ఆవరించింది. అద్దరికి చేరుతానో లేదో అనే భయము ప్రారంభమైంది. అందుకని యేసయ్య ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రాత్రి మీరు ఎవరైనా కావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చదువు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు యూరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. కంచె వేసితివి కదా. హల్లెలూయా. యోబు చుట్టూరు ఏమున్నది? అందరు చెప్పండి. కంచె ఉన్నది. పై భాగంలో 5వ వచనం చదువు. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించినేమో అని చాలా దేవుణ్ణి దూషిస్తారేమో. ఇక్కడనేమో యోబు ఇంటి చుట్టూరంతా ఏమున్నది? అగ్ని కంచె ఉంటే యోబు 5వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, ఏమైనా జరుగుతుందే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఏమైనా జరుగుతుందే మో. మనం బయటికి వెళ్తున్నాం కదా, ఇంటి ముందటి నుంచి పిల్లి ఇప్పుడే ఉరికింది, ఏమైనా జరుగుతుందే మో. రోడ్డు మీద వెళ్తున్నాం కదా, అక్కడ నిమ్మకాయ కుంకుమ ఉన్నది, దాటితే ఏమైనా అయితదే మో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 9వ వచనంలోనేమో ఇంటి చుట్టూరు అగ్ని కంచె ఉంటే యోబు ఏం చేస్తున్నాడేమో, ఏదో జరుగుతుందే మో మో మో. శిష్యుల జీవితంలో కూడా దోణె మునిగిపోతుందే మో. అందుకనే యేసయ్య ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారా? నేను మీతో చెప్పిన, నేను మిమ్మల్ని అద్దరికి చేర్చడానికి నమ్మదగిన దేవుడనంతే. మీరు ఏ విధంగా ఉండాలంటే ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అంతే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి బిడ్డ. మీరు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి, ట్రయల్స్ వస్తాయి, పోరాటాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. నీకు వాగ్దానం చేసింది ఏ దైవ సేవకుడు, మానవుడు కాదు. నీకు వాగ్దానం చేసింది ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసినాడంటే మాట తప్పడండి. ఆయన గర్భఫలము నేను ఇచ్చు బహుమానం అని సెలవిచ్చిన ఆ దేవుడు గర్భఫలము నీకు ఇవ్వటానికి నమ్మదగిన దేవుడు. అంతే. ఏ శక్తులకి దమ్ము లేదు నీ గర్భాన్ని దొంగలించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గర్భఫలము ఇచ్చేడు దేవుడు అంటే ఆ మహిమ కలిగిన దేవుడు. అంతే. అయ్యో మొదటిసారి అబార్షన్ అయింది, ఈసారి గర్భము నిలుస్తుందో లే అంటావు, పోతుంది గర్భం. కానీ గర్భఫలము నా దేవుడిచ్చే బహుమానమని నమ్మినట్లయితే, నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. గర్భంలో ఉన్న పిండము ఈ విధంగా ఉన్నాడు, ఆ విధంగా ఉన్నాడని డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చినా గానీ నీవు నమ్మవలసినది ఏంటంటే, నా దేవుడు ఇన్కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు కాదు. ఇన్స్టాల్మెంట్ లో బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు కాదు. సగం అవయవాలు పెట్టి ఇన్కంప్లీట్ అవయవాలతో నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు నా దేవుడు కాదు. నా దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. ఇన్కంప్లీట్ గా ఇచ్చే దేవుడు కాదు. అడ్జస్ట్ అయిపోని మీ తండ్రి అంటాడేమో, బిడ్డ అడ్జస్ట్ అయిపోయి డబ్బుతో మీ మమ్మీ అంటదేమో. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు అడ్జస్ట్ అయిపోయానే దేవుడు కాదు, కానీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం బిడ్డ మనము. హల్లెలూయా. మోషే వచ్చి దేవునితో అంటున్నాడు, ఇన్ని లక్షల ప్రజలకి ఎక్కడి నుంచి నేను నాన్ వెజ్ పెట్టాలి దేవా అంటే,
మోషే నా బాహుబలం ఇంకా తక్కువ కాలే. ఊరా బాబా బాబా శ్యాల 20 లక్షల ప్రజలు కావచ్చు, 20 కోట్ల ప్రజలు కావచ్చు, వారికి నాన్ వెజ్ పెట్టడానికి నేను రోషము కలిగిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? హీస్ ఎ జెలస్ గాడ్. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన ఓటమి అనేది మన డిక్షనరీలో ఉండొద్దు అంతే. విజయం 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 అంటే అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు నమ్మినప్పుడే నమ్మినప్పుడే నమ్మినప్పుడే. హోలీ స్పిరిట్. నువ్వు స్టూడెంట్వి కావచ్చు, బిజినెస్ మ్యాన్వి కావచ్చు, దైవ సేవకుని కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు, ఎయిడ్స్ వ్యాధి కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, ఏ క్రానిక్ డిసీజ్ అయినా కావచ్చు. ఈ రాత్రి వాగ్దానం చేసిన దేవుణ్ణి నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావంటే. ఒకవేళ కోర్టు కేసులలో ఉన్నవేమో, లాయర్స్ దేవుని కంట్రోల్లో ఉన్నాడు, జడ్జెస్ దేవుని కంట్రోల్లో ఉన్నారు, జడ్జిమెంట్ అంతా దేవుని కంట్రోల్లో ఉన్నది. దేవుని టేబుల్ మీద నుంచే నీ ఫైల్ మూవ్ కావాలి అంతే. ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నావేమో, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే యేసయ్య టేబుల్ మీద నుంచే ఫైల్ మూవ్ కావాలా. విప్రో కంపెనీ ఏంటిది, IBM ఏంటిది, ఏ కంపెనీస్ అయినా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా, ఎవ్రీ కంపెనీస్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఊరామాశ్యాల హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడా? నువ్వు నమ్మినప్పుడే. అందుకనే యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మోషే ఇశ్రాయేలులతో కానాను వెళ్తున్నాడు. ముందట ఎర్ర సముద్రం, వెనకాల యెరికో సైన్యం. ఇశ్రాయేలీలంతా ఫరో సైన్యాన్ని చూస్తున్నారు, ఎర్ర సముద్రమును చూస్తున్నారు. కానీ మోషే ఎవరిని చూస్తున్నాడంటే ఆ మహిమ కలిగిన దేవుడిని చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల కుటుంబంలో, నీ పిల్లల భవిష్యత్ విషయంలో, నీ పిల్లల ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎర్ర సముద్రము, ఫరో సైన్యము వెనకాల పడుతున్నదేమో. భయపడక. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును, ఫరో సైన్యాన్ని చూసినట్టు ఈ రోజు దాకా చూస్తున్నావేమో. కానీ ఈరోజు ఎవరిని చూస్తావంటే ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూడండి. నీ కుటుంబం అనే దోణిలో గాలి తుఫాను అలలు పడుతున్నాయేమో. గాలి తుఫానులను చూడకు బిడ్డ. నీ దోణిలో విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య ఉన్నాడు, ఆయనని చూడ. హల్లెలూయా. నిరుత్సాహము రాగానే యెహోషువ, ఏలియా కృంగిపోయినట్టు కృంగిపోకు. నువ్వు కృంగిపోయినట్లయితే నీకోసం సిద్ధపరిచిన గొప్ప మహిమ కలిగిన వాగ్దానాలు స్వతంత్రించుకోలేవు. నేను కృంగిపోయినప్పుడు ఏలియా వలె, యెహోషువ వలె నిరుత్సాహపడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రాఫిటిక్ రెవల్యూషన్. ఈ రెవల్యూషన్, ఈ మెసేజ్ కేవలం నాకు కాదు, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సేవకుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్టూడెంట్వి కావచ్చు, బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు బిడ్డ. అసలు మన ముఖంలో ఏడుపు కనబడదు ఎప్పుడు. మనం ఎప్పుడు ఏడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డప్పుడు అప్పుడు ఏడవాల తప్ప మన ముఖంలో ఏడుపు అనేది సాతాను చూడొద్దు. మనం ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా మన ముఖాలలో నవ్వు కనబడతా ఉండాలి. ఒకసారి పక్కన వారిని చూసి నవ్వండి. నవ్వండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈరోజు మెసేజ్ ద్వారా మీరు ఇక నవ్వుతూనే ఉంటారు ఇక అంతే. అట్లాంటి గొప్ప మహిమ కలిగిన అనుభవంలో
నేను ఈ మెసేజ్ ద్వారా వెళ్ళటం కాదు, ఇక్కడ ఎంతమంది మెసేజ్ విన్నారో, టీవీ మెసేజ్ విన్నారో, అందరు కూడా ఆ మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. గొప్ప అనుభవంతో ముందుకు సాగబోతున్నానని. ఎందుకంటే నీ ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చు, నీ వెనుక ఫరో సైన్యం ఉండొచ్చు, కానీ ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు, ఫరో సైన్యమును నీటిలో ఉంచిన దేవుడు నీ పక్షములో యుద్ధము చేయబోతున్నాడు. అంతే ఆయన. ఈ రాత్రి నుంచే చెప్పు, సాతానా నువ్వు ఓడిపోతున్నావని చెప్పు. గట్టిగా చెప్పండి నోర్లు తెరిచి. ఈ రాత్రి సాతానా యు ఆర్ డిఫీటెడ్. థాంక్ యూ లార్డ్. సాతానా నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా సేవా పరిచర్యలో నువ్వు ఓడిపోయినావు. గట్టిగా నోర్లు తెరిచి చెప్పండి. హోలీ స్పిరిట్ గాడ్, ఈ రాత్రి నీకు ఒక విజయం, నీ పక్షములో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. కాబట్టి నోరు తెరిచి, ప్రభువా నిరుత్సాహం అనేది నా జీవితంలో ఉండద్దయ్యా, నేను విజయం పొందబోతున్నాను. హోలీ స్పిరిట్, ఈరోజు ప్రతి బిడ్డ నీ వాగ్దానాన్ని నమ్మాలి, నీ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి, నీ మహిమను బిడ్డలు అనుభవించాలి. అట్టి అనాయింటింగ్ ఒక్కొక్కరిలో యాక్టివేట్ అవ్వను గాక. ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, నిన్ను నమ్మాలి, నీ వాగ్దానాన్ని నమ్మాలి. నిరుత్సాహము, కృంగిపోయే స్థితి ఇక ఎన్నడూ బిడ్డలలో ఉండొద్దు నాయన. ధైర్యముగా ప్రతి సవాలును ఎదుర్కొనే అభిషేకం బిడ్డలు ఈ రోజు నుంచి కలిగి ఉండాలి. ఇదే అనుభవంలో బిడ్డలు వెళ్ళును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.